ఈరోజు రియల్మీ మధ్యాహ్నం 2:30కి న్యూఢిల్లీలో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఈవెంట్లో వీళ్ళు ఇండియాలో మొట్టమొదటి 5G మొబైల్ ఫోన్ అదేనండి X50 Proను అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు ఈ X50 Pro ప్రైస్ ఎంత, అలాగే దీని అవైలబిలిటీ కలర్స్ ఏంటి, అలాగే దీని ఫస్ట్ సేల్ ఏంటి అనేది కూడా ఇన్ డెప్త్గా డీటెయిల్గా మీతో డిస్కస్ చేయడం కోసం ఈ వీడియోని మీ ముందు తీసుకొచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏకంగా రియల్మీ మంచి ధూమ్లో ఉందని చెప్పొచ్చు. ఈవెన్ వీళ్ళు ఇండియాస్ మొట్టమొదటి 5G మొబైల్ ఫోన్ని కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే దీని సేల్ డేట్ అని చెప్పుకోవచ్చు. సేల్ డేట్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో 2020లో మొట్టమొదటి మన ఇండియాలో వచ్చినటువంటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వచ్చినటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇదే కావడం కూడా మరొక విశేషం. ఇక దీంట్లో మనకి LPX DDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని మన ముందు తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూసినటువంటి ర్యామ్లన్నీ కూడా DDR4 టెక్నాలజీ అయితే ఇది 5 టెక్నాలజీ. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ర్యామ్ కన్నా ఆల్మోస్ట్ 40% మరింత వేగంగా వర్క్ చేయడంతో పాటుగా అరౌండ్ 14% ఆఫ్ తక్కువ పవర్ కన్జంప్షన్ తీసుకోవడంలో కూడా ఇది మరొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే తక్కువ పవర్ తోటి మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ని అయితే మనకి ఇవి ప్రొవైడ్ చేయగలవు. ఇకపోతే దీంట్లో UFS 3.0 స్టోరేజ్ని అయితే యూజ్ చేశారు. యాక్చువల్గా మనకి 3.1 స్టోరేజ్ కూడా ఉంది, కానీ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే 3.1 అనేది ఏంటంటే మరొక అడ్వాన్స్డ్ హైపర్ థ్రెడ్ టెక్నాలజీ సహాయంతో దీన్ని 3.1 అని చెప్తున్నారు, కానీ ఇది ట్రూలీ 3.1 అయితే కాదు. కానీ దీని ద్వారా వచ్చేటువంటి ఈ 3.0 పవర్ అలాగే శాంసంగ్ వాళ్ళు ఇచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కంబైన్ చేస్తూ మీకు ఇంకా దీనికన్నా బెటర్గా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అన్నట్లయితే కనుక ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దాంతో కంపేర్ చేశారన్నట్లయితే సుమారుగా 23% ఏదైతే ఉందో మీరు మరింత వేగంగా డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేయగలరంట. ఈవెన్ మనకి అప్లికేషన్ ఓపెనింగ్ కావచ్చు, OS రీఇన్స్టాలేషన్ చేసుకునేటప్పుడు కావచ్చు, లేదంటే డేటా ట్రాన్స్ఫరింగ్ కావచ్చు, 4K మీడియా స్ట్రీమింగ్ కంటెంట్ని మీరు చూస్తున్నప్పుడు కావచ్చు, మరింత వేగంగా డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే దీంట్లో మనం డిస్ప్లే టెక్నాలజీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 6.44 ఇంచెస్కి సంబంధించినటువంటి శాంసంగ్ వల్ల ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED LED డిస్ప్లే ఇందులో మనకు రావడం మరొక విశేషం. ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ పంచ్ హోల్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. ఏదైతే పోకో X2లో మనకి రైట్ సైడ్ ఉందో ఈసారి దీంట్లో మనకు వచ్చేటప్పటికే లెఫ్ట్ సైడ్లో ఈ డ్యూయల్ పంచ్ హోల్ రావడం మరొక విశేషం. ఇకపోతే దీంట్లో మీరు చూసారంటే 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి అలాగే టచ్ యొక్క సెన్సిటివ్ రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 180 Hz దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ సూపర్ స్మూత్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చినప్పటికీ 20:9 రేషియోలో మనకి వీడియో వ్యూయింగ్ యాంగిల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే ఫెంటాస్టిక్. అఫ్ కోర్స్ ఇందులో మనకి HDR10+ సపోర్ట్ని తీసుకొని రావడం కూడా మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనం నెక్స్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. యాజ్ యూజువల్గానే 32 మినిట్స్లో మొత్తం 0 to 100% ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే 4200 mAh ఆఫ్ ద బ్యాటరీని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది వచ్చేటప్పటికే డ్యూయల్ లేయర్ బ్యాటరీని అయితే తీసుకొచ్చారు. సో ఓవర్ హీట్ అయ్యేటప్పుడు లేదా టెంపరేచర్స్ని కంట్రోల్ చేయడంలో ఇదంతా చాలా బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంట్లో మనకి బాడీలో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే దీంట్లో వచ్చేటప్పటికే మనకి బోత్ థెర్మల్ కంట్రోల్ అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ రెండింటిని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. సో దీనివల్ల మీ మొబైల్ ఫోన్ హీటింగ్ అనేది ఆల్మోస్ట్ మనకి హీట్ అవుతున్నటువంటి ఫీల్ని అయితే మన ముందు తీసుకొని రాకుండా ఇవి వర్క్ చేయడం మరొక విశేషమని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కెమెరా సెటప్. రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో మనకు రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికే యాజ్ యూజువల్గా శాంసంగ్ వాళ్ళకి సంబంధించినటువంటి GW1 సెన్సార్తో తీసుకొచ్చారు. ఇది అప్గ్రేడ్ అయ్యి ఉంటే బాగుండేదని నా ఆలోచన, విచ్ కమ్స్ విత్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద అంటే పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ తోటి మనం 64 మెగాపిక్సెల్ అవుట్పుట్ని అయితే మనం తీసుకోవచ్చు అనుకోండి. ఇక దీంతో పాటుగా మనకి టెలిఫోనిక్ లెన్స్ని కూడా మరొకటి మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికే మనకి 12 మెగాపిక్సెల్గా రావడం జరుగుతుంది. అప్ టు 20x జూమ్కి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక దీంట్లోనే 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మరొక సెన్సార్ మన ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటుగా మనకి మ్యాక్రో షాట్స్ని క్యాప్చర్ చేయడం కోసం ఇది సపోర్ట్ చేస్తే మరొక 2 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది టోటల్గా మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మనకి వీడియో రికార్డింగ్లో కూడా బుకే ఎఫెక్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీడియో స్టెబిలైజేషన్లో కూడా US స్టెబిలైజేషన్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీని మన ముందు తీసుకొని రావడంతో పాటుగా స్లో మోషన్ అప్ టు 960 FPS దాకా తీసుకొని వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈవెన్ స్టెబిలైజేషన్ కూడా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వాటిలతో పోలిస్తే బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే వ్లాగింగ్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది మంచిగా బెటర్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఫ్రంట్ సెన్సార్స్ విషయానికి వచ్చారన్నట్లయితే ఫ్రంట్ వచ్చేటప్పటికే IMX616 సెన్సార్ని తీసుకొచ్చారు సోనీ వాళ్ళకి సంబంధించి 32 మెగాపిక్సెల్. ఇక సెకండరీ మీరు చూసారన్నట్లయితే కనుక 8 మెగాపిక్సెల్, ఇది కూడా అల్ట్రా వైడ్ యాంగిల్
కోసం తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే ఈవెన్ గ్రూప్ సెల్ఫీ కానీ లేదన్నట్లయితే వ్లాగింగ్ చేసేటప్పుడు కానీ మీకు వైడ్ యాంగిల్, ఎంత వైడ్ అంటే 105 degrees యాంగిల్ దాకా మీరు వీడియోస్ లేదా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో ఈసారి మొట్టమొదటిసారిగా ప్రీమియం ఫ్లాగ్షిప్కి సంబంధించినటువంటి టాప్టిక్ ఇంజిన్ వైబ్రేటర్ను కూడా తీసుకొచ్చారంట. సో రెగ్యులర్గా ఉండేటువంటి మోటరైజ్డ్ వైబ్రేటర్స్ కన్నా కానీ ఇది మరింత స్మూత్ ఎఫెక్ట్తో పాటు మరింత హార్డర్గా మీకు ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. ఇక దీంట్లో మనకి కమ్యూనికేషన్ టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వైఫై యాజ్ యూజువల్గా మనకు రావడం జరుగుతుంది. కాకపోతే ఈసారి వైఫైలో కూడా వైఫై అలియన్స్ 6 తీసుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ఎఫ్సి, ఇక మొబైల్ ఫోన్ మొత్తంలో కూడా ఆల్మోస్ట్ 360 degreesలో వీళ్ళు యాంటెనాస్ని కవర్ చేశారు. దీనివల్ల ఎన్రిచ్డ్ సిగ్నల్ క్వాలిటీని అయితే మీరు ఆస్వాదించవచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చినప్పటికీ మనకి 5Gతో పాటు 4G కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ 4G కూడా ఆటోమేటిక్గా స్విచ్ అవడం, డ్యూయల్ 5Gతో పాటు డ్యూయల్ 4G కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇంకా ఇన్ఫాక్ట్ మన ఇండియాలో 5G నెట్వర్క్ సర్వీసెస్ అయితే స్టార్ట్ కాలేదు, కానీ దీనికి వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆల్రెడీ 3G సర్వీసెస్ ఏవైతేనే మన ఇండియాలో స్టార్ట్ కాకంటే 2 years బిఫోరే మన ఇండియాలో 3G మొబైల్ ఫోన్స్ అని అయితే చెప్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా ఒక మంచి ఫీచర్. అండ్ ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొస్తామని చెప్పారు, కానీ ప్రైస్ అయితే నాకు లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇక మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రైస్ చెప్పిన తర్వాత. ఇకపోతే దీంట్లో మనకి గోల్నాస్కి సంబంధించినటువంటి ఫ్రంట్ డ్యూయల్ బ్యాండ్కి సంబంధించినటువంటి GPS టెక్నాలజీని మనకు తీసుకొచ్చారు. సో దీనివల్ల అక్యూరేట్గా మనము GPS సర్వీసెస్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ఆడియో టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డాల్బీ అట్మాస్తో పాటు హైరిస్కి సంబంధించినటువంటి ఆడియో స్పీకర్స్ని కూడా మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం స్పీకర్ చూసారన్నట్టయితే 1216కి సంబంధించినటువంటి టెక్నాలజీ హైరెస్ స్పీకర్స్ని మన ముందు తీసుకొచ్చారు స్టీరియో ఎఫెక్ట్ని మనకి ప్రొవైడ్ చేయడం కోసం. ఇక యాజ్ యూజువల్గానే మనకి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ యాజ్ యూజువల్గా మనకు ఉండడం జరుగుతుంది. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Realme 1 UI ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు రావడం మరొక విశేషం. అంటే Realme 1 UIలో ఏదైతే మనం చూస్తుంటామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఫీచర్స్ అన్ని మనం ఇందులో ఆస్వాదించవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు చెప్పడం మాత్రం మాస్ గ్రీన్ అని అలాగే రస్ట్ రెడ్ అని టోటల్గా 2 కలర్స్ తీసుకొని వచ్చారు. సో కలర్స్ అయితే ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం రేర్ వచ్చేటప్పటికే ఐఫోన్లో లాగా మనకి ఇక్కడ టెక్స్చర్ ఫీల్ సమ్రాట్ రఫ్ ఫీల్ని మ్యాటీ ఫినిష్ని అయితే మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ అయితే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారా చేయలేదా అనేది మాత్రం ఈ ఈవెంట్లో డిక్లేర్ చేయలేదు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో ప్రొటెక్ట్ చేసి ఉంటారని నా ఆలోచన. ఇకపోతే ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో బేసిక్గా 3 వేరియంట్స్ ఆఫ్ మొబైల్స్ మన ముందుకు రావడం జరుగుతుంది. 6+128GB, అలాగే 8+128GB, అలాగే 12+256GB. ఇందులో 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి 38,000 రూపాయలకి, అలాగే 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 40,000 రూపాయలకి, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మనకి 45,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఈ సేల్ ఏదైతే ఉందో మొదటి సేల్ ఈరోజు సాయంత్రం 6 గంటలకే స్టార్ట్ అవ్వటం మరొక విశేషం. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది ప్రైస్ కొంచెం హెవీ అని అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లాష్ సాల్లో కూడా దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇకపోతే ఈ ప్రైస్ ట్యాగ్ గురించి మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రియల్మీ కంపెనీ మన ఇండియాలో అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి Realme X50 5G వేరియంట్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్ న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.